చంద్రశేఖర్ రావు మీద ఈడీ ఇప్పుడే కేసు నమోదు చేసింది. మున్ముందు సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు, ఎమ్మెల్సీ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామరెడ్డిపై కూడా ఈడీ ఎఫెక్ట్ త్వరలో ఉంటుందన్నారు. మెదక్ ఎంపీ రఘునందన్ రావు నిన్న సిద్దిపేటలో జరిగిన మీటింగ్ కి ఇంకొకడు వస్తాడని హరీష్ రావు కలగన్నాడా? రఘునందన్ గెలిస్తే మా పేరు ఢిల్లీ దాకా వినబడుతుందని బూత్ అధ్యక్షులు, శక్తి కేంద్రాల అధ్యక్షులు, బీజేపీ కార్యకర్తలు, నాయకులు నా గెలుపు కోసం కష్టపడ్డారు. వారికి మెదక్ ప్రజలకు రుణపడి ఉంటానని అన్నారు. శ్రీ సాయి బాలాజీ గార్డెన్లో విజయోత్సవ సభలో ఆయన పాల్గొన్నారు. పార్లమెంటులో వినిపిస్తా, రఘునందన్ మాటలో మనిషి కాదు చేతల మనిషి అని నిరూపిస్తా అన్నారు. మెదక్ మున్సిపాలిటీలో స్థానిక సంస్థలలో బీజేపీ జెండా ఎగరాలని ధీమా వ్యక్తం చేశారు. అజంతా రాయలసీమ ఎక్స్ప్రెస్ ను అక్కన్నపేటలో, చేగుంటలో ఆపే విధంగా సౌత్ రైల్వే జీఎం కు విన్నవిస్తా అన్నారు. కౌన్సిలర్గా పోటీ చేద్దాం అనుకున్న వాళ్ళు కౌన్సిలర్గా ముందు ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలి. ఆ లక్ష్యం దిక్కు మన అడుగులు పడేందుకు పనిచేయాలి. అది పెద్ద యుద్ధమేం కాదు, పెద్ద యుద్ధం కాదు. మా ఊర్లో 993 ఓట్లు ఉన్నాయి. 1, 2, 3, 4, 5 పోటీ చేస్తాం. రైట్.